ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. మీ అందరికీ కూడా హ్యాపీ పొంగల్. అండ్ ఇది వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ పొంగల్కి ముందే అప్లోడ్ చేస్తాను అనుకుంటా. సో పొంగల్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారు ఏంటనేది నాకు కామెంట్లో తప్పకుండా మీరు చెప్పండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మన కాకినాడలో న్యూ బిల్డింగ్ ఇండివిజువల్ హౌస్ అనేది సేల్కి ఉందన్నమాట. 3 BHK హౌస్. కంప్లీట్గా అవుట్లుక్ అనేది మీరు ఈ విధంగా చూడొచ్చు. ఇంకొక 20% వర్క్ అయితే ఫినిషింగ్ ఉంది. అంటే డోర్ పెయింటింగ్స్, ఇంకా కిందన అంతా కూడా క్లీనింగ్, అంటే పెయింట్స్ అవి వేస్తారు కదా, అప్పుడు హౌస్ అనేది కొంచెం దట్టిగా ఉంటుంది కదా కిందన అదిను. సో అవుట్ సైడ్ కూడా మనకి కార్ పార్కింగ్ కింద కూడా ఎంట్రన్స్లో చాలా స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ ఈ సైడ్ చూస్తే మనకి స్టెప్స్ వచ్చేస్తాయి పైకి, మేడ పైకి. అండ్ ఆ పక్కనే మళ్ళీ మనకు ఒక కామన్ బాత్రూమ్ కూడా వచ్చిందనమాట. సో ఈ విధంగా మీకు అక్కడ డోర్ కనిపిస్తుంది కదా, సో అక్కడ కామన్ బాత్రూమ్ అనేది వచ్చేసింది. అండ్ ఇక్కడ డోర్కి ఇంకా పెయింటింగ్ అనేది ఉందన్నమాట. సో కంప్లీట్గా మనం లోపలికి అయితే వెళ్ళి చూసేద్దాము హౌస్ అనేది. ఇది న్యూ బిల్డింగ్ 3 BHK హౌస్ అనమాట. ఫుల్ ఇంటీరియర్ వర్క్తో మనకి డిజైన్ చేశారు. సో కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా కావాలి అనుకుంటే కనుక మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మార్కెటింగ్ మేనేజర్ నెంబర్ అయితే నేను ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. దెన్ ఇక్కడ మనకి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఒక ఆర్చ్ లాగా డిజైనింగ్ అయితే వచ్చింది. అండ్ రైట్ సైడ్ ఒక ఎంట్రన్స్ అయితే వచ్చేసింది. అంటే మనం హౌస్ లోపలికి ఎంటర్ అవగానే దాని పక్కగా మళ్ళీ మనకి ఇక విండో వచ్చేసింది అనమాట. అండ్ స్ట్రైట్గా మనకి టీవీ యూనిట్ అనేది ఇచ్చేసారు. ఈ విధంగా టీవీ యూనిట్. అండ్ టీవీ యూనిట్కి లెఫ్ట్ సైడ్ మనకి ఈ విధంగా పూజా రూమ్ వచ్చి అటు ఇటు కూడా 2 బెడ్రూమ్స్ వచ్చాయి. సో చూస్తున్నారు కదా, ఇది పూజా రూమ్ అనమాట. చెప్పాను కదా మీకు 20% ఇంకా వర్క్ ఉంది. ఈలోపు నన్ను పిలిస్తే నేను హౌస్ మీకు చూపించడం కోసమని వెళ్ళాను. అండ్ మీరు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వట్లేదు, ఇంకెందుకు మీరు వీడియో పెట్టడం, లేదంటే మీ వీడియోస్ మేము చూడాలా, ఇలాంటి కామెంట్స్ కొంతమంది చేస్తున్నారనమాట. వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది నాకు తెలిసిన ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నా సబ్స్క్రైబర్స్కి ఇస్తున్నాను అనే ఫీలింగ్తోనే నేను ఎవ్రీ వీడియో షేర్ చేస్తాను. అంటే నా పరంగా ఇలాంటి హౌస్ ఒకటి సేల్కి ఉంది అని ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా నాకు చాలా అనిపించి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియోలో ఇస్తాను. తెలియని వాటి కోసం నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అని కూడా చెప్తున్నాను. వీడియో కంప్లీట్గా చూడకుండా కూడా చాలామంది కాంటాక్ట్ నెంబర్ లేదు, ఎక్కడ చెప్పండి, ఏంటి చెప్పండి అని అడుగుతున్నారు. ఫస్ట్ మీరు థంబ్నెయిల్ చూసి వెంటనే నాకు కామెంట్ చేయకండి. వీడియో కంప్లీట్గా చూడండి. హౌస్ మీరు కంప్లీట్గా చూస్తే మీకు నచ్చిందా లేదా, అండ్ ఆ ఫోన్ నెంబర్ కూడా మీకు కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వీడియోలోనే నేను నెంబర్ ఇస్తాను కాబట్టి. సో అలాంటి వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను, అందరి కోసం కాదు. సో ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అనమాట. ఇందులో వార్డ్రోబ్స్ అయితే మనకి ఎలా ఇచ్చేసారు, కబోర్డ్స్. అండ్ నెక్స్ట్ పైన సీలింగ్ కానీ అటాచ్డ్ బాత్రూమ్ కానీ చూసారు కదా. ఇంకా బాత్రూమ్స్లో ట్యాప్స్ అవన్నీ కూడా ఇంకా పెడతారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మధ్యలో పూజా రూమ్ వచ్చింది కదా, దీనికి ఆపోజిట్లో మనకి ఇంకొక బెడ్రూమ్. సీలింగ్ కూడా కలర్ కాంబినేషన్ వైలెట్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు కదా, చాలా బాగుంది. అక్కడ వైట్ కలర్ పెయింట్ ఉంది కదా, అక్కడ ఒక థీమ్ వస్తుందంట, ఏదో డిజైనింగ్ ఉంది మొత్తానికి అక్కడ. అండ్ విండోస్ కూడా ఈ విధంగా వచ్చేసాయి. దీని పక్కగా మనకి ఈ విధంగా వార్డ్రోబ్స్ అయితే వచ్చాయి అన్నమాట. సో ఇది కంప్లీట్ సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి. అండ్ ఇంకా కిడ్స్ బెడ్రూమ్, అంటే 3 BHK కాబట్టి ఆబ్వియస్లీ 2 మాస్టర్ బెడ్రూమ్స్ ఉంటాయి, ఒకటి కిడ్స్ బెడ్రూమ్లో కూడా ఇస్తారు కదా, అదనమాట. అండ్ టీవీ యూనిట్ కూడా మీరు చూసారు. అండ్ దీనికి రైట్ సైడ్లో అంటే హాల్కి స్ట్రైట్గా మనకి టీవీ యూనిట్ పక్కనే ఇంకొక బెడ్రూమ్ అయితే వచ్చిందనమాట. ఇదిగో చూసారు కదా. సో ఇక్కడ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, లైట్ బేబీ పింక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట పైన కూడా. సో హౌస్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఈ హౌస్ నచ్చి కొత్తగా ఇల్లు కొనాలి అనుకుంటే కనుక ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్. 153 గజాల్లో ఈ ఇల్లు అయితే కట్టారు. అండ్ ఇక్కడ కొలతలు వచ్చేసి 25x55 అని నాకు చెప్పారు. యాక్చువల్లీ ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేయడంలో నాకు ఎక్స్పీరియన్స్ తక్కువ. ఏదో నాకు కొన్ని తెలుస్తున్నాయి కాబట్టి నేను అన్నీ షేర్ చేస్తాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను తప్ప. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఆ కొలతలు అవే కూడాని. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్కి మీరు డెఫినెట్లీ కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేస్తే మీకు పూర్తి వివరాలు అనేది వాళ్ళు చెప్తారు. అందులో తప్పేముంది, మీకు ఇల్లు నచ్చింది అనుకోండి, మీరు ఇల్లు కొనాలి అనుకుంటున్నారు అనుకోండి, ఒకసారి కాంటాక్ట్ చేస్తే
వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్పేస్తారు కదా, ఫోన్లోనే చెప్పేస్తారు. ఇంకా మీకు ప్రాబ్లం ఏముంటుంది చెప్పండి. చూడండి ఎంట్రన్స్లో లుక్ మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఇలా ఆర్చ్ వస్తుంది. ఇక్కడ మనం ఏమైనా చక్కగా ఫ్లవర్ వైజెస్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట, షోకేస్ లాగా. కిచెన్ అయితే మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. అండ్ ఇంటీరియర్ పైన సీలింగ్ వచ్చేసి కూడా చాలా అందంగా ఉందన్నమాట చూడటానికి. కలర్ఫుల్ లైట్స్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇదంతా కూడా ఇక్కడ ఒక ఎంట్రన్స్ డోర్ వచ్చింది కదా, అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియా అనమాట ఇదంతా కూడాని. సో డైనింగ్ ఏరియా తర్వాత కిచెన్ వచ్చేసి ఇలా లోపలికి ఉంది, చాలా బాగుంది. సారీ మీకు ఇందాక నేను 2 బెడ్రూమ్స్ మధ్యన ఒకటి ఉంది కదా, అది బాత్రూమ్ అనమాట, పూజా రూమ్ కాదు. పూజా రూమ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసింది. యాక్చువల్లీ ఇది చూడకుండా నేను అది చూశాను కదా ఫస్ట్, అదే పూజా రూమ్ అనుకున్నా. సో మళ్ళీ ఒక బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. దాని నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్కి బాత్రూమ్ లేదు, దానికి ఇలా మధ్యలో వచ్చిందనమాట బాత్రూమ్ అనేది. సో బాగుంది డిజైనింగ్ అనేది. నాకు కొంచెం కోల్డ్ ఉందనమాట, గొంతు కూడా సరిగా లేదు, అందుకే నా వాయిస్ ఇలా వస్తుంది. అండ్ డైనింగ్ ఏరియా దగ్గర కూడా ఇలా కబోర్డ్స్ అయితే వచ్చాయన్నమాట. ఎంట్రన్స్ డోర్ ఒకటి ఉంది. అండ్ ఇక్కడ కూర్చుని నాకేమనిపించిందంటే ఈ ఇల్లు మనం తీసేసుకుందాం, నేను ఇక్కడ నుంచుని కిచెన్ వీడియోస్ అవి చేసుకుంటా, ఇలా బాగుంది చాలా బాగుంది అనేసి బుజ్జితో చెప్తున్నా అనమాట, నవ్వుకుంటున్నారు. అండ్ ఇక్కడ కలర్ థీమ్ అయితే మాత్రం సూపర్బ్ అని చెప్పుకోవచ్చు. పింక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంది. ట్రాక్స్ కూడా, కౌంటర్ టాప్ కూడా బాగుంది. ఇక్కడ ఏంటంటే మరీ హెవీగా కాదు, అలా అని లైట్గా కాదు, కరెక్ట్గా సరిపోయేలా ఇచ్చారనమాట. కిచెన్ కూడా చాలా బాగుంది. అండ్ మీకు నచ్చిందా లేదా అండ్ ఖచ్చితంగా నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా కానీ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఎవరో ఒకరు ఇల్లు కొనుక్కోవాలి అనే థాట్లో ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. సో 153 గజాల్లో మనకి నార్త్ ఫేసింగ్ హౌస్ అయితే ఉందన్నమాట. ఇంకొక హౌస్ కూడా ఉంది, ఆల్రెడీ ఇంకొక 4 ఎన్నో పెట్టాను నేను 2 BHK. నేను ఎప్పుడు పెట్టినా న్యూ బిల్డింగ్సే పెడతాను, కొత్తగా డిజైన్ చేసిన హౌసెసే మీకు పెడతాను. ఆ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఇదిగో చూడండి డైనింగ్ ఏరియా ఇదంతా కూడా చాలా బాగా వచ్చేసింది కదా. నచ్చిందా మీకు? నా కామెంట్లో తప్పకుండా చెప్పండి. సో నేను పడిన కష్టానికి మీరు నాకు ఒక లైక్ అయితే చేస్తారని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి 2 BHK హౌస్ ఇంకొకటి పెట్టబోతున్నాను, తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్. పండగ బాగా జరుపుకోండి, ఓకేనా?